శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్రగమనంలోకి వెళ్తాడు. ఆ వక్రగమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మరి ఈ గోచారరీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ, చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి కుజుడు సప్తమ వ్యయాధిపతి, అంటే ఒక విధంగా పాపగ్రహం. పాపగ్రహాలు బలహీనంగా ఉంటేనే మంచిదని శాస్త్ర ప్రవచనం. మరి కుజుడు తృతీయ స్థానంలో నీచ స్థితి పొందడం జరిగింది. మరి ఈ కారణం వల్ల జాతకుడికి, వృషభ రాశి వారికి మరి 3వ స్థానం అన్నది విక్రమ స్థానం కాబట్టి జాతకుడు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఏ కార్యక్రమం అయినా మరి సాధారణంగా సక్సెస్గా సాధించుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏమైందంటే, దశమ స్థానంలో ఉన్నటువంటి శనితో 3వ భావంలో ఉన్నటువంటి గ్రహం షష్టాష్టక స్థితి రావడం వల్ల, అంటే వ్యయాధిపతి దశమాధిపతి మధ్యన ఇటువంటి 6-8 పొజిషను మరి ఈ అక్టోబర్ 20 నుంచి జనవరి 21 మధ్యలో జాతకుడికి ఉద్యోగ విషయంలో ప్రమాదాన్ని చూపిస్తుంది. ఏదో కారణం వల్ల జాతకుడు ఉద్యోగం మారవలసి రావచ్చు, ఉన్నదాన్ని విడిచిపెట్టి రావచ్చు, లేదా తను చేస్తున్నటువంటి వృత్తిని వేరే మార్గంలో మారే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే వృత్తిలో తప్పనిసరి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ విషయంలో ముఖ్యంగా వృషభ రాశి వారు జాగ్రత్త పడవలసి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే, వివాహ సంబంధించిన విషయాల్లో మరి కొత్తగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మరి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల తెలుసున్నటువంటి సర్కిల్లో, అంటే మీకు పరిచయం ఉన్నటువంటి వారి ద్వారా కానీ, పరిచయం ఉన్నటువంటి వారు కానీ, ఒకే సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారు మధ్యలో వివాహం నిర్ణయం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అప్పటిదాకా పక్కపక్కనే తిరుగుతూ కనబడుతున్న వాళ్ళే మీకు భార్య లేదా భర్తగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది పర్టికులర్గా ఈ వృషభ రాశి వారికి ఒక శుభ సూచకంగానే ఉంటుంది. ఎక్కువగా ఎస్పెషల్లీ ఈ 90 రోజుల్లో జాతకుడు ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సడన్గా ప్రయాణాలు చేయడం. అయితే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సో ఏదో కారణం వల్ల ప్రయాణంలో విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, లేదా ప్రయాణంలో గొడవలు రావడం కానీ, చిన్న చిన్న ప్రమాదాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా మరి ఈ సమయంలో గృహంలో ఏవైనా మార్పులు చేర్పులు చేయవలసి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే, మీరు ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే మరి ఈ సమయంలో దాని ప్రభావం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా 3వ స్థానంలో ఇటువంటి కుజగ్రహాలు వీక్గా ఉన్నప్పుడు జన్మజాతకంలో మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషాన్ని ఇండికేట్ చేస్తుంటుంది. మరి ఇప్పుడు 3వ స్థానంలోకి కుజుడు బలహీన స్థితిలోకి వచ్చాడు కాబట్టి మీరు నివసిస్తున్నటువంటి గృహంలో దక్షిణ భాగానికి సంబంధించినటువంటి భాగంలో, లేదంటే మీరు దక్షిణ ఫేస్లో నివసిస్తూ ఉంటే ఏదన్నా దక్షిణ భాగంలో కానీ, ముఖ్యంగా ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి దోషాలు మీ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. సో దీని కారణం వల్ల ఏమవుతుందంటే, మీకు మీ గృహంలో మీ శ్రీమతికి అనారోగ్య సమస్యలు రావడం, అలాగే వ్యక్తిగతంగా
ఈ గృహ యజమానికి ఎవరైతే వృషభ రాశిలో ఉంటారో వారికి బలహీనతలు అంటే ఏదో ఒక వ్యసనం మీద ఆసక్తి పెరగడం, ఇతరుల్ని ఆశ్రయించి వారితో వ్యక్తిగత సలహాలు సరదాలు తీర్చుకునే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే మరి కొన్ని అనవసర పరిచయాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఏదైనా మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి రాశి అందే గురుగ్రహ సంచారం ఉంటూ కుజ గురుల మధ్య అర్ధకోణ దృష్టి, ఇది ఒక అద్భుతమైన దృష్టి మాట. అంటే 100% ఈ దృష్టి వల్ల అంటే సప్తమ లాభాధిపతుల మధ్య ఉన్నటువంటి ఈ దృష్టి ఖచ్చితంగా జాతకుడికి ఆర్థిక లాభాన్ని, ఆర్థిక విజయాన్ని, పెద్దవారి పరిచయాన్ని, స్నేహితుల ద్వారా శుభాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే టెక్నికల్గా కుజుడికి లాభస్థానంలో గురువు ఉండడం వల్ల కుజుడు వల్ల వచ్చే అన్ని దోషాలు వృషభ రాశి వారికి సంపూర్ణంగా న్యూట్రల్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి పెద్దగా ఏమీ భయపడవసరం లేదు. అయితే వృత్తి సంబంధించిన విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో టేక్ ఇట్ ఈజీగా కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఈ 90 రోజులు సాగిపోయే అవకాశం ఉంటుంది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వలన అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు, ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు. దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న
నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు, అంటే కుజదోష పరిహారం లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం, అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు. ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే. రోజు మందు తాగుతున్నాడు, కుజదోషం ఉన్నట్టే. ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే. పిక్ పాకెట్ చేస్తున్నాడు, కుజదోషమే. ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు, కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.